చేదైన వేరు ఏదైనా మరచి కలవరపరచునని వలన అనేకులు అపవిత్రులై పోవుదరేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకున్నాయి. ఇంకా మనం గమనిస్తే మనం మామూలుగా గమనిస్తే ఏదైనా వంటలు చేసేటప్పుడు కొన్ని టేస్ట్ చేస్తాం కదండి. ఒక దోసకాయ అయితేనేమి చేదు ఉందేమో అని చూసి మనము చేస్తాం. ఒకవేళ పొరపాటున చేదైనవి పడిపోతే ఏమైపోతుంది, కూర అంతా పాడైపోతుంది. ఆ కొంచెం చేదే కదా అని దాన్ని పక్కన పెట్టి మనం తినలేం కదా. కూర మొత్తం ఎలా పాడైపోయి ఎవ్వరూ తినలేకుండా అది పారవేయాల్సిన స్థితిలోకి వస్తుందో అలాగే మన జీవితాల్లో కూడా చేదైనవి ఏమన్నా ఉన్నాయేమో. మన జీవితం చేదే ఉంటాయి, మేమంతా తీయగానే ఉన్నాం అనుకుంటున్నాం కదా. కొన్నిసార్లు మన జీవితాలు చేదైన వచ్చి చేరి మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. ఈ ఒక చేదైన వస్తువు వెళ్ళి ఆ కూర అంతా ఎలా చెడిపోతే అసలు అందరికీ ఉపయోగం లేకుండా ఎలా అయిపోతుందో మన జీవితం కూడా ఈ చేదైనవి ఏమన్నా మనలో ఉంటే మన జీవితం ఎవరికి ఉపయోగకరంగా ఉండదు, ఎవరికి దీవెనకరంగా ఉండదు. అందరూ మనం చూసి సంతోషించే స్థితిలో ఉండకపోవచ్చు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఏదైనా చేదైనవి మీరు ఉన్నాయేమో చూసుకోండి. ఈ సంవత్సరం ఆఖరి పరిశుద్ధ దినం ఈ దినం కదా. మళ్ళా డిసెంబర్లో మళ్ళా ఇంకొక ఆదివారం ఈ సంవత్సరానికి లేదు. ఎంతో మంది ఆయన సన్నిధిలో లేరు ఈ దినాన. మనం ఉన్నామంటే మనకు అవకాశం దేవుడు ఇచ్చాడు. ఈ దినమైన నా బిడ్డలు నా కొరకు జీవిస్తారు, చేదైనవి వాళ్ళ జీవితాల్లో లేకుండా సరి చేసుకుంటారు, బాగుపడతారు అని మనకు అవకాశం దేవుడు ఇచ్చాడనమాట. అయితే చేదైనవి ఏమున్నాయి మన జీవితాల్లో ఒక్కసారి మనం గమనించుకుందాము. చాలా విషయాల్లో మనము మంచిగా ఉంటున్నాం, కానీ ఒక్క చేదైంది మనలో చేరిపోవడం వల్ల మన హృదయం కలుషితం అయిపోతుంది, ఇల్లు కలుషితం అయిపోతుంది కదా. సంఘం కూడా కొన్నిసార్లు కలవరంగా మారిపోయే అవకాశం ఉంది. అయితే దేవునికి ఒక ఇష్టమైనవి కొన్ని దినాన మనము తెలుసుకుందాం. మనకు తెలుసు, కానీ మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే సనుగు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాలు మనము చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిత్యులనైన దేవుని కుమారులన్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సనుగులను సంశయములను పెట్టుకొని సమస్త కార్యములు చేయుడని ఉందా మీ బైబిల్ ఏమన్నా? సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. మన జీవితాల్లో ఈ సనుగు అనేది ఒక చేదైన అనుభవం. ఇది మనము అది మొదట్లోనే మనం తీసివేసుకోలేకపోతే అది పెద్ద మహావృక్షమై మన జీవితాన్ని ముందుకు వెళ్ళలేకుండా చేస్తుంది అని ఇక్కడ పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ హెచ్చరిస్తున్నాడు. అసలు సనుగు అంటే ఏందండి? సనగడం అంటే ఏంది? మనం రోజు చేస్తాం పనే కదా అది. సనగడం అంటే అది ఎందుకు వస్తుంది అసలు? ఒక చిరాకు, ఒక అసంతృప్తి ఏదైనా మన జీవితాల్లో ఉంటే సనగడం స్టార్ట్ అవుతుంది. గుసగుసలు ఆడడం కదా, పక్కన వాళ్ళ నుంచి మాట్లాడడం, మాటల ద్వారా మన ఫిర్యాదులు ఇతరులకి తెలియజేయడం. వాళ్ళు ఇలా చేస్తారు, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సనుగుడు అనేది మన బయట స్థితి కాదు, ఇది లోపల స్థితి. బయటకు కనబడేది ఎవరు వినిపిస్తుందండి సనుక్కుంటే? ఎవరిని అంటున్నారో తెలియదు, ఏమంటున్నారో కూడా తెలియదు. మన జీవితం పిల్లలు అయితే తల్లిదండ్రుల పైన సనుగుతారు. ఈయన ఎప్పుడు ఇంతే, చదువు 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 అంటారు. తల్లిదండ్రులు పిల్లల పైన సనుగుతారు, నా మాటే విన్నారు, ఏది వద్దంటే అదే చేస్తారు. సనగడం మనము మానితే మన జీవితాల్లో మేలు జరుగుతుందంట. ఇతరులతో పోల్చుకున్నప్పుడు కూడా సనుగు స్టార్ట్ అవుతుంది.
మన పక్కింటి వాళ్ళకి వెళ్ళారనుకోండి జాలీగా, అది చూస్తున్నాం మనం వెళ్ళలేని స్థితి. అంటే వెళ్ళొచ్చు కానీ మనం వెళ్ళకూడదు అనుకున్నాము. అప్పుడు ఏమనిపిస్తుంది? చక్కగా రెడీ అయ్యి ఫ్యామిలీ అంతా సంతోషంగా బయటకు వెళ్తున్నారే, నేను వెళ్ళలేకపోతున్నాను. అప్పుడు ఏమో సలుగు వస్తుంది, భర్త పేరు సర్వతాం. ఈయనకి ఏది ఇంట్రెస్ట్ ఉండదు, ఈయన ఏది పట్టించుకోడు, ఈయన ఇంతే, ఒక సరదా లేదు, ఒక ఇది లేదు, బయట తీసుకురావాలనుకోవడానికి సరుగుతాం. అయితే ఆ సనగడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగము లేదు. నువ్వు సనగడం వల్ల ఎక్కడికి? నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుడు. ఆ సనగడం వల్ల మనకు అపాయమే, కీడే, ఎటువంటి ఉపయోగము లేదు. అయితే ఈ సనుగుడు వల్ల మన హృదయంలో ఏంటంటే దేవుడు మన పట్ల జరిగించిన మేలును మనము మరిచిపోతామంట. ఆయన చేసిన మేలన్నీ మరిచిపోయి ఈ సన్నుగుడు దాన్ని డామినేట్ చేసేస్తుంది, అధిగమించేస్తుంది. దాని స్థానంలో, స్తుతించాల్సిన స్థానంలో ఈ సనగడం వచ్చడం వల్ల మనకున్న మేలు కూడా దూరంగా వెళ్తుంటాయి. ఒకవేళ ఒక దూత నేను పంపించానుకో, నువ్వు వెళ్ళి పలానా బిడ్డ దగ్గరికి వెళ్ళి నేను ఇవ్వబోతున్న ఆశీర్వాదాన్ని బిడ్డకు అందించు అని పంపించానుకోండి, ఆ దూత దారిలో వస్తా ఉంటే అప్పటిదాకా స్థుతిస్తున్న మనము ఏం చేస్తామంటే తీరా ఆ దీవెన మన దగ్గరకు వచ్చేసరికి సనగడం మొదలు పెట్టేస్తాం. ఆ సనుగుతుంటే దూత ఏం చేస్తుంది? వెళ్ళిపోతుంది. ఆ దీవెన మనకి ఇవ్వదు. స్థుతిస్తూ ఉంటేనే ఆ దీవెన మన దగ్గరికి వస్తుంది. ప్రియమైన దేని బట్టాలి, ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నారు, ఆహారం లేదు, దేవుడికి తెలియదు ఆహారం ఇవ్వాలని, ఇస్తున్నాడు. అయినప్పటికీ వాళ్ళకి తృప్తి లేదు, సంతృప్తి లేదు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు, దోసకాయలు, మాంసము పరాణ తిన్నాం, ఇప్పుడు మాకి రుచి వచ్చినాయని మన్నానే మేము తినాలని వస్తున్నా సనుక్కున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సన్నుగుడు మన జీవితంలో దీవెన్ని దూరం చేస్తుంది, మన విశ్వాసాన్ని తగ్గిస్తుంది, మన విశ్వాసానికి శత్రువుగా సన్నుగుడు ఉంటుంది, మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. ఈ సనుగుడు అనే ఒక చేదైన వేరు. దాని ద్వారా మన హృదయం ఏమవుతుంది? మన మనస్సు ఏమవుతుంది? భారం అయిపోతుంది, బరువెక్కిపోతుంది. దేవుడు చేస్తే నేను మర్చిపోతాం. ఏదైతే అసంతృప్తి మన ముందు ఉందో, ఏదైతే మనకు లేనిది మనకు కనిపిస్తుందో దాన్ని బట్టి దేవుడి మీద సనుగుతాం. ఈ ఇశ్రాయేలు చేసిన పని అదే. ఆహారం ఉంది కానీ మాకు సంతృప్తికరంగా లేదు. ఐగుప్తులో తిన్నారు, బాగానే ఉంది. ఏం చేశారు? రోధించారు, మాకు శ్రమ నుంచి మాకు విడుదల దయచేయ అని మొర్ర పెట్టారు. కానీ అది గుర్తులేదు ఇశ్రాయేలుకి, వాళ్ళు తిన్నవే గుర్తున్నాయి. ప్రియమైన దేనిమంటారా, నిర్గమకాండం 16 అధ్యాయం మనం గమనిస్తే ఈ వృత్తాంతం అంతా రాయబడి ఉంటుంది. అయితే మనం కూడా ఇశ్రాయేల్ లాగే, అబ్బా ఇశ్రాయేల్ చూడు ఎట్లా చేశారు, వాళ్ళకి అంత ఆహారం ఇస్తే దేవుణ్ణి సనిగారు, దేవుని మీద సనిగారు అని మనం కోపడతారు ఇశ్రాయేల్ని. మన స్థితి కూడా అదే కదా. ఈ సంవత్సరం అంతా దేవుడు ఏం చేశాడండి? ప్రతి మేలు చేశాడు. ఆయన చెయ్యలేని మేలు ఏది కూడా మన జీవితంలో లేదు. ప్రతిదీ ఆయన మనకు మేలే చేశాడు. ఒకవేళ మనకు అది కీడుగా కనిపిస్తున్నా కానీ అది మన జీవితానికి మేలుగానే దేవుడు ఇచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగునగా. మనం ఈ సంవత్సరం అంతట్లో మనకు దేవుడు మేలు చేశాడు కదా. మనం ఏం చేసాం? ఆయనకి మనం ఏం చేసాం? మనం ఆయనకి ఏమి చేసినా తక్కువే. ఈ సంవత్సరం అంతట్లో దేవుడు లిస్ట్ చూసాను, మన అటెండెన్స్ చూసాను. మొదటిగా మామూలుగా ఉద్యోగాలు ఏం చేస్తానంటే 3 సార్లు లేట్కి వస్తే ఆబ్సెంట్ జీతం కట్ చేస్తారు లేదా కదా. మనం ఎన్నిసార్లు ఆలస్యంగా వచ్చామో తెలియదు మనకే. ఎన్నిసార్లు 7 గంటలు అంటే 7 గంటలకి వచ్చామో తెలియదు. ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయో, అసలు మన జీవితం ఎంత వస్తుందో మనకు తెలియదు. ఆలోచిస్తాం కదా, కలిగిస్తాం ఉద్యోగం కోసం, జీతం రావద్దని. అయితే ఆయన ఇచ్చే జీతం అది వద్దా మనకి? ఇది చేదైన వేరు కాదా? ఈ ఆలస్యము నిర్లక్ష్యం కాదా? ఏమో దేవుడు మనకి ఎంతగా జీతం ఇస్తాడో తెలియదు. ఆయన అడగండి ఒక్కొక్కరు, నేను కూడా
100వ కీర్తన ఉంటుంది. మనం ఎలా ఆయన సన్నిధికి రావాలి? కీర్తనలు 100వ కీర్తన మొదటి నుంచి మనం చదివితే అసలు మనం ఎట్ట వస్తున్నాం, మనం ఎలా రావాలా సన్నిధికి అని కూడా అక్కడ మనం చూడొచ్చు. నాలుగో వర్షం చూడండి. ఆమె రెండవ వచనంలో మనం గమనిస్తే సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. సలుక్కుంటూ రండి, ఇంట్లో తిట్టుకుంటూ రండి. వీళ్ళు ఎప్పుడు నా మాట వింటే వీళ్ళు ఇంతే, నా బ్రతికింతే, అందరిపై సనుక్కొని చివరికి మన పైన మనమే సనుక్కుంటాం కొన్ని సందర్భాలు. అదంతా మన బలహీనత కావచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, సనుగులు మానండి, సంశయాలు మానండి. 4వ వచనంలో కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో. ఎప్పుడైనా చేశామా? కీర్తనలు పాడుచు ఆయన సరికి ఎప్పుడు వచ్చామా? రావాలంట. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, కొడుకు గురించి, కోడల గురించి ఇవన్నీ మాట్లాడకుండా, అయ్యా నువ్వు గొప్ప దేవుడివి, నిన్ను ఆరాధించా, నేను వస్తున్నాను, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రమయ్యా అని ఆయన ఆరాధిస్తూ వెళ్ళాలంట. ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళామనుకో, ఎంజీబీ మాల్కి వెళ్ళామనుకోండి, వెళ్ళడానికి రెడీ అయ్యేటప్పుడు ఏమనుకుంటాం, అక్కడ ఎట్లా ఉంటుందో, ఆ లైటింగ్ ఎలా ఉంటుంది అదే అనుకోమా. అయితే దేవుని సన్నిధికి వస్తా, నిరాశం ఎందుకు రావాలా? సనుక్కుంటా ఎందుకు రావాలి? సంతోషంతో ఆయన్ని ఆరాధిద్దాం. ఈ 2026 సంవత్సరం రాబోతుంది ఇంకా 3 దినాల్లో. ఈ సంవత్సరం నుంచి మనం ఎవరి గురించి మాట్లాడుకోకుండా ఆయన మాత్రమే స్తుతిస్తూ, ఇంటి దగ్గర నుంచి మనం బయటికి పాడుకుంటూ రావాలా. ఓ ఏమో బలపాడుతుంది కదా, మనం పదమ్మా అంటారు. మన హృదయంలో ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధికి రండి. దానికి జరగబోయే ఫలితాలు మీరే చూడండి. దేవుడు గొప్ప కార్యాలు జరిపిస్తాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ సనుగుడు సమయంలో మనకు వస్తున్న సమయంలో మనం ఏం చేయాలంటే, కనీసం రోజుకు 3 సార్లు దేవునికి స్తుతి చెల్లిద్దాం, కృతజ్ఞత చెప్తాం. అప్పుడు ఈ సనుగుడు ఉందే మన జీవితంలో చేదైన వేరు, దాని స్థానంలో ఏమొస్తుందంట, స్తుతి వచ్చి ఈ సనుగుడిని అనిచ్చేస్తుందంట. అప్పుడు మన జీవితంలో స్తుతి తప్పేది ఉండదు. సనుగుడిని అలా మనము దూరపరచుకోవచ్చు. మన జీవితంలో ఎన్నో వస్తుంటాయి, ఇది సహజంగానే ఉంటుంది ఎవరికైనా కదా. అయితే దేవునికి ఇష్టం లేదు, చేదైనా వేరే మన జీవితంలో ఉండడానికి ఇష్టం లేదు. ఈ సనుగుడి స్థానంలో స్తుతి చెప్పండి, మన జీవితాలు ఉన్నతంగా దేవుడు కార్యం జరిపిస్తాడు. వాళ్ళకి ఏమండి, వాళ్ళ తాత ముత్తాత సంపాదించిన ఆస్తుంది, మాకేమో మేమే అప్పులు కట్టుకోవాలి, మేమేం చేసుకోవాలి, మాకు చేసే వాళ్ళు ఎవ్వరు లేరంట చాలా మంది. నా తెలిసిన ఒక అతను ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, లక్షల్లో జీతం అంటాడు. నాకు ఎవ్వరు సహాయం చేయరు, నాకు ఏమీ లేదు అంటానే ఉంటాడు. ఒక్క రోజు కూడా దేవుని స్తుతించినట్టు నేను అతని నోటి నుంచి నేను వినలా. ఈ ఉద్యోగం ఎప్పుడు పోతుంది ఇదే అంటాడు. ఎందుకు పోతుంది? దేవుడు నమ్ముకుంటూ పోతుందా? పోయే ఉద్యోగం దేవుడు ఇప్పిస్తాడు. అట్లా మనం మాట్లాడకూడదు. మన నోట ఎప్పుడూ స్తుతే ఉండాలి. అయ్యా ఈ కష్టం వచ్చింది, నీకే వందనాలు, ఎందుకు అనుమతించావు నాకు తెలీదు, ఈ కష్టం నేనేం నేర్చుకోవాలి, ఈ శ్రమలో నేనేం నేర్చుకోవాను, ఈ అనారోగ్యంలో నేనేం నేర్చుకోవాను అని మనం దేవుని అడిగినప్పుడు దేవుడు మనకి గొప్ప కార్యాలు జరిపిస్తాడు. దేవుడి నుంచి మనం దూరం కాకుండా ఆయన దగ్గరగా మనల్ని చేసుకుంటాడు. ఈ సనుగుడు ఏం చేస్తుంటే హృదయాన్ని కూడా కఠినపరిచేస్తుంది. కృతజ్ఞత ఏం చేస్తుంది? దేవుడికి మనల్ని దగ్గర చేస్తుంది. కాబట్టి సనుక్కోకుండా సహనం చూపుదాము, ప్రయత్నిద్దాం. చెప్పడం ఈజీనే కదండి, దాన్ని చేయడమే కష్టం. సనుక్కోకుండా సహనం చూపుదాం. అయితే మన జీవితం చదువుతున్నామంటే ఒకటి ఏంటంటే, మనలో ఏదో లోపించింది ఆత్మీయంగా,
అది ప్రార్థన అన్నా ఉండాలి, విశ్వాసం అన్నా ఉండాలి, వాక్యమన్నా తగ్గుండాలి, సహనం లేకుండా ఉండాలి, సమర్పణ లేకుండా ఉండాలి. కాబట్టి సరిగే మన నాలుకకి మనం ట్రైనింగ్ ఇవ్వాలంట. ఏమంటే స్తుతి చెల్లించడం. ప్రతిసారి నోరు బాగేసుకుంటే మన నాలుగుకి మనము ట్రైనింగ్ ఇవ్వాలంట. స్తుతి చెల్లించు, స్తుతి చెల్లించు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 1 పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. కొందరు శోధించి మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించి. మీరు సనుగకుడి, అయితే వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఎవరు వారంటే ఇందాక మనం చదువుకున్నాం కదా, నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఉన్న ఇశ్రాయేలీయులు. ఈ దినాన మనం సనిగితే మనం కూడా ఎవరు ఉంటారు? రెడీగా సంహారకుడు మన పక్కన ఉంటాడంట. కాబట్టి వాడికి మనం ఛాన్స్ ఇవ్వకుండా మన నోటికి పని పెడదాము, స్తుతిద్దాము, సహనాన్ని కలిగి ఉందాము, సనగకుండా దేవుని ఎదుట మనము నిలబడదాం. రెండోదిగా మనం గమనిస్తే పేతురు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయుడు. చాలు. 1 పేతురు 4వ అధ్యాయము 9వ వచనం ఏముంది? సనుక్కొనకుండా ఆతిథ్యము చేయాలంట. నిజమే. మనకి ఇష్టం లేని వారు వచ్చారు, ఏం చేస్తాం? ఇప్పుడే వచ్చారు, తినే ముందే వచ్చారు అనుకుంటాం. అది వాళ్ళకి వినపడకపోవచ్చు, కానీ మన ప్రార్థన ఉండే దేవుడు మన సనుగులు కూడా ఏం చేస్తాడు? వింటాడు. కాబట్టి పూర్ణ హృదయంతో మన హృదయం ఎటువంటి సనుగు లేకుండా, ఇబ్బంది లేకుండా మనం ఆతిథ్యము చెయ్యాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సారా దేవునికి సనగకుండా ఆతిథ్యం వచ్చింది. ఎండవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాం దర్శించిన సందర్భంలో ఆదికాండలో మనం గమనిస్తే 18వ అధ్యాయంలో, ఆదికాండ 18వ అధ్యాయంలో మొదటి నుంచి మనం గమనిస్తే పరలోక అతిథులు అబ్రహాముని దర్శించారటండి. దర్శించాక అబ్రహాము వారిని సాగిలపడి వారికి ఆహారము సిద్ధపరుస్తున్నాడు. పరిగెత్తుకుంటా వెళ్ళాడంట సారా దగ్గరికి. 6వ వచనం గమనిస్తే అబ్రహాం గుడారంలో ఉన్న సారా నువ్వు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మనం అంతా తినేసి గిన్నెలన్నీ కడుక్కొని ప్రశాంతంగా ఉన్నామండి. అప్పుడే వచ్చే అతిథులు ఎట్లా ఉంటుంది మనకి? ఇప్పుడు దాకా ఒళ్ళు ఆనమయ్యేటట్టు పని చేసాము, అలసిపోయాము, మాకు ఓపిక లేదు ఏమనుకుంటాం? వీళ్ళకి పెట్టాలంటే ఆర్డర్ పెట్టేద్దాం. జొమాటో ఉన్నాయి కదా, ఇంకేదో ఉన్నాయి కదా, స్విగ్గీ అని కదా, దాంట్లో పెట్టేద్దాం, టక్క పెట్టేస్తాం కదా. ఇది శారం ఏం చేస్తుంది? అప్పటికి ఆమె 16 సంవత్సరాల వయసు కాదండి, దాదాపు 90 సంవత్సరాలు వయసు సారా. 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేసి ఈయన వెళ్ళి పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక దూడను తెచ్చి, లేత దూడను తెచ్చి ఆహారం సిద్ధపరిచి, ఎక్కడ సనుగు లేదు. కాబట్టి వాళ్ళ జీవితాలు దేవుడు చేశాడు, ఇస్సాకుని వాగ్దానం పుత్రుడిగా అనుగ్రహించాడు. చెప్తాడు కదా, ఆహారం తీసుకున్నాక, ఆతిథ్యం తీసుకున్నాక చెప్తాడు దేవుడు, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు, మీదటికి మళ్ళా వచ్చే సంవత్సరం వస్తాను, అప్పటికి సారా చేతుల్లో బిడ్డ ఉంటాడు. ఒక గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి సనుక్కోకుండా వాళ్ళ ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళకి తెలియదు వచ్చే సంవత్సరం నాకు బిడ్డ కొడతాడు, వీళ్ళకి ఆతిథ్యం ఇస్తే అని వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ హృదయం అంతా ఎలా ఉంది? కృతజ్ఞతతో ఉంది. ఎప్పుడెప్పుడు దేవుడికి ఆతిథ్యం ఇద్దామా అని ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు.
సిద్ధపరిచాడు దేవునికి. వారి వాగ్దానాన్ని పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సనుగు అనేది మన జీవితాల్లో ఉండద్దు. సనుక్కోకుండా ఆతిథ్యం మనము చెయ్యాలని దేవుడు మనకి తెలియజేస్తాం. మళ్ళా మూడోదిగా మనం గమనిస్తే 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. 2 కొరింథీ 9:7. సరుకు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. ప్రేమ దేమంట. మూడోదిగా మనం గమనిస్తే ఏం చేయాలంట? సనుగు కొనక దేవునికి ఇవ్వాలి. 2 ఆరాధనలు ఉన్నాయండి మనకి. ఉదయకాల ఆరాధన, సాయంకాల ఆరాధన. ప్రభు పని కొరకు కానుక మనం సమర్పిస్తున్నాం అనుకోవచ్చు. ఉదయం ఇచ్చాం కదా దేవునికి, మన సాయంత్రం కూడా ఇవ్వాలా? సనుగు కొనుకలు ఎలా ఇయ్యాలంట? బలవంతంగా కాక ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము. దేవుడు మనకి ఇస్తే, దేవుడికి మనం ఇస్తే ఆయన ఎప్పుడు మనల్ని ఒట్టి చేతులతో పంపడండి. ఎన్ని ఆరాధనకి వెళ్ళు, దేవుడు మనకి ఇచ్చేది చాలా తక్కువ. ఒక పెళ్లి ఉందండి మన ఇంట్లో. పిల్లలకి బట్టలు తీయాలి. ఎంతలో తీస్తామండి? ఒక పట్టు చీర తీయాలనుకున్నాం పిల్లలకి. 5,000 తీశారు. ఇంకా ఎక్కువ చూపించు అంటాం కానీ తక్కువలో చూస్తామా? చూడు. మరి దేవుడు దగ్గర కానుక విషయంలో ఈ 100 రూపాయలు వేస్తే దేవుడు ఏమన్నా పెద్ద నిద్ర కట్టుకోడు. కాబట్టి మనం దేవునికి ఇచ్చే విషయంలో సనుక్కోవద్దు. ఎప్పుడు బలవంతంగా ఇవ్వడం అంటారు. బలవంతంగా మనం ఇస్తే అది దీవెనకరంగా మనకి ఉండదు. నాకు తెలిసిన ఒక అమ్మాయికి సచివాలయం జాబ్ చేస్తున్న అమ్మాయి, అది పర్మనెంట్ అయిపోయాయి కదా జాబ్స్ అని, జాబ్ చేస్తుంది. అప్పుడు తన ఫస్ట్ జీతము పరిచయ నిమిత్తం ఇచ్చేసింది. మొన్న ఈ మధ్య ఈ బిడ్డ టీచర్ పోస్ట్, దాంట్లో కూడా అమ్మాయి సెలెక్ట్ అయింది. ఫస్ట్ శాలరీ 65,000 ఎంతో అంట. అంతా తీసుకొచ్చి ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా ప్రభు పరిచయ నిమిత్తం అట్లాగే ఇచ్చేస్తుంటుంది. అదొక గొప్ప కార్యం కాదా? మనకు ఒక 1,000 రూపాయలు ఇవ్వడము ఈజీయే. అదే మనం 1,00,000 రూపాయల జీతం వస్తుంది అనుకో, ఆ 10,000 ఎలా ఉంటుంది? కష్టం ఉంటుంది. అప్పుడు 10,000 ఉంటే ఈ పని మనం చేసుకోవచ్చు అనిపిస్తుంది. కాదు, దేవుడు ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వండి. సనుక్కోకుండా ఇవ్వండి, బలవంతంగా కాకుండా ఇవ్వండి. దేవుడు మీరు ఇచ్చిన దానికంటే ఉన్నతంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, మేలుతో నింపుతాడు, ఘనపరుస్తాడు. ఆయనకి ఇచ్చిన వారిని ఎవడు ఆయన విడిచిపెట్టి. మీరు ఇచ్చిన దానికంటే నోరంతా ప్రతిఫలం దేవుడు ఇస్తాడు ఖచ్చితం. అందుకని మీరు చాలా మంది గమనిస్తుంటాం కదా, సంతోషంగానే ఇచ్చేవాళ్ళు కానీ సనుక్కుంటూ ఇచ్చారు ఎవరు. అయితే ఒకవేళ అలాంటి వస్తుందేమో అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటే మేము సంతోషంగా ఇవ్వం కదా, సనుక్కుంటూ ఇస్తున్నామా అనుకోవద్దు. దేవుడు ఏదైనా మనం చెప్పాడంటే దాన్ని మనం నేర్చుకోవాలి అన్న ఉద్దేశమే. చాలా మంది దేవుడికి దశమ భాగాలు ఇచ్చేవారు లేరు. కానీ దేవుడు తెలియజేస్తాడు, ఈ దినాన 10వ వంతు దేవునిది. పేదలది పేదలకు ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. మీకు ఇవ్వాల్సిన దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. నెలాఖరు వచ్చినా కానీ మీ చేతిలో డబ్బు ఉంటుంది. మీకు ఏం అవసరమో దాన్ని తీర్చుకుంటారు. ప్రేమను దయపెట్టాలి. దేవుడికి ఇవ్వడంలో సనుక్కోవద్దు, బలవంతంగా ఇవ్వద్దు. దాని మేలు మనకే, దానికి జీతం మన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. సనుక్కుంటే ఇస్తే ఏమవుతుందంట, మన జేబులు ఖాళీ అయిపోతాయి. సనుక్కోకుండా ఇస్తే నింపబడతాయి. ఎంతంత మనం తీస్తున్నామో అంతా దేవుడు మనకి ఇస్తాడు. అది ఎలా అంటే ఇస్తాడు, అది ఒక అనుభవం అంతే. ఎగ్జిబిషన్కి ఒక 1,000 రూపాయలు పట్టుకెళ్తాం. పట్టుకెళ్ళాం అనుకోండి, ఎంతసేపు
సేపట్లో అయిపోతుంది, అది 10 నిమిషాల ఖాళీ అయిపోద్ది. పిల్లల్ని తీసుకెళ్ళాలనుకో అదంటాడు ఇదంటాడు, చూసినవన్నీ కావాలంటాడు. మన జేబులు ఖాళీ అయ్యే ప్రదేశాలు అవి, బయట ప్రదేశాలు. కానీ దేవుని దగ్గరికి మనం వస్తామే, అది మన జేబులు నిండే ప్రదేశం, అది మన పర్సులు నిండే ప్రదేశం. ఆయన మనం నింపుతాడు, ఏ లోటు చెయ్యడు. ఏ పరిస్థితి ఎదురైనా మన చేతు నిండా ఆయన కావాల్సిన ధనాన్ని సమకూరుస్తాడు. చాలా మంది అనుభవాలు ఉన్నాయి నాకు తెలుసు. కాబట్టి సనుక్కోకుండా మనం ఇచ్చినప్పుడు ఆయన ప్రతి అవసరాన్ని సమృద్ధిగా చేస్తాడు. మన పట్ల ఆయన సర్వకృప సమృద్ధిగా నింపుతాడు. అయితే మనం ఎలా అవ్వాలంటే, ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకు కృతజ్ఞత ఇస్తున్నానయ్యా, నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి కొందనాలయ్యా అని దేవునికి స్తుతిస్తూ ఆయన కానుకలు ఇచ్చినప్పుడు, అది నీ సమయం అయినా అవ్వచ్చు, ఒకవేళ నీ టాలెంట్ అయినా అవ్వచ్చు. చాలా టాలెంట్స్ ఉన్నాయి మీకు అందరికీ, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. మీ తలాంతులు దేవుని కొరకు వాడండి. మన సండే స్కూల్ పిల్లలు కూడా వాళ్ళ తలాంతులు దేవుని కొరకు వాడుతున్నారు. సండే స్కూల్ టీచర్స్ పిల్లల్ని చక్కగా నడిపించడంలో, వాళ్ళని సెట్ చేయడంలో, వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించడంలో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ తలాంతులు దేవుని కొరకు వాడుతున్నారు. డాన్స్ నేర్పించడం అయితేనేమి, స్కిట్లు నేర్పించడం అయితేనేమి, మారండి. మన తలాంతులు దేవుని కొరకు వాడితే ఆయన ఇంకా దీవెనకరంగా మన జీవితాలు మారుస్తా. అంటే ఆ టాలెంట్స్ కొంతమందిగా ఉంటాయంట. నేను డ్రామా నేర్పించాను వచ్చే పిల్లలకి. నా వల్ల కాల వాళ్ళు మెయింటైన్ చేయడం, ప్రతి వారం రావడం, నేర్పిస్తా రావడం, వాళ్ళని కూర్చోబెట్టడం, ఒకరిని కూర్చోబెట్టి ఇంకొకరు బయటకు వెళ్ళిపోవడం. వీళ్ళని స్టడీ చేసేసరికి నాకు అంతా వారం అంతా అయిపోయింది. అప్పుడు అనుకున్నా, మా సండే స్కూల్ పిల్లలు టీచర్స్ ఎలా పాపం మెయింటైన్ చేస్తున్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతు అందరికీ లేకపోవచ్చు, అందరికీ అదే లేకపోవచ్చు. ఆ టాలెంట్ కొంతమందికి ఉంటుంది, డాన్స్ నేర్పించే టాలెంట్ కొంతమందికి ఉంటుంది, పిల్లలు మెయింటైన్ చేసే టాలెంట్ కొంతమందికి. ఏ తలాంత్ అయినా దేవుడు మీకు ఇచ్చింది దేవుని కొరకు వాడండి. అప్పుడు అనుకున్నా, శ్వేత మళ్ళీ రావాల్సిందే, ఈ స్కిట్ నేర్పించాలంటే శ్వేత మళ్ళీ రావాల్సిందే. ఎందుకంటే స్మార్ట్ డాన్స్ నేర్పిస్తున్నారు. అది సౌమ్య మనకు అందుబాటులో లేదు, పాపం దూరం వెళ్ళిపోయింది. ఎందుకంటే పాపం శ్వేత కోసం ప్రార్థించాను. దేవుడు కృప చూపి వారిద్దరిని మళ్ళా మన మధ్యకి నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తలాంతులు దేవుని కొరకు మనం వాడాలి, లేకపోతే అవి అట్లాగే పాతి పెట్టుకుపోతాయి. చాలా మంది పాటలు రాసే టాలెంట్ ఉంది, పాటలు పాడే టాలెంట్ ఉంది, చెయ్యిట్లా పాతి పెట్టేస్తున్నారు. దేవుని కొరకు వాడండి, మనల్ని దేవుడు ఘనంగా వాడుకుంటాడు. ఏది ఇచ్చినా ప్రేమతో దేవునికి ఇవ్వండి, అది దేవునికి మహిమను తీసుకొస్తుంది. పేద విధవరాలు ఎంత కానుక ఇచ్చిందండి? 1 కోటి రూపాయలు వేసిందా కానుకలు పెట్టడం? 2 కాసు. అయితే అదంతా జీవనం అంట, అంతా ఇచ్చేసింది దేవునికి. దేవుడు నన్ను పోషిస్తాడు అన్న ఉద్దేశంతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కృతజ్ఞత కలిగి ఉందాం, సనుగులు మానదాం, అనుమానాలు వీడదాం, సనుక్కోకుండా ఆతిథ్యం చేద్దాం, సనుక్కోకుండా దేవుని ఇద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ చివరి ఆదివారం ఉదయకాలం ఆరాధనలో దేవుడు మనకి ఇస్తున్న మాట ఏంటంటే, చేదైన వేరు మీ జీవితాల్లో ఉంచుకోవద్దు. ఈ సనుగులు చాలా చేదైన అనుభవం. దీని నుంచి మీరు విడుదల పొందాలంటే మీ నోటికి స్తుతి అనే పని పెట్టండి. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం, అడుగుదాం దేవుణ్ణి, అయ్యా చేదైన వేరు ఏదైనా నా జీవితంలో ఉంటే దాన్ని తొలగించుకోవడానికి నాకు సహాయం చేయాలి. ఇది నా వల్ల కాదయ్యా, ఇది నా వల్ల అయితే కాదు ప్రభా, నువ్వు నాతో ఉంటే ఈ సనుగుడు అనే ఈ ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి నేను బయటపడగలనయ్యా. సనుగుడు నుంచి నన్ను విడుదలిచ్చి నా నోట నిన్ను స్తుతించే మనసు దయచేయ. అడుగుదామా దేవుణ్ణి? సనుక్కోకుండా నేను ఆతిథ్యం ఇస్తానయ్యా, సనుక్కోకుండా నీ కార్యాల్లో నేను పాల్గొంటానయ్యా, సనుక్కోకుండా నా టాలెంట్, నువ్వు నాకు ఇచ్చిన టాలెంట్, నా ధనము, నా సమయము నీకు ఇస్తానయ్యా. విసుక్కోనయ్యా నీ పనుల్లో. చేయదైనా వేరు నాకు లేకుండా నాకు సహాయం చేయ, నన్ను కనుకరించయ్యా, నా కృప చూపించయ్యా.
ఈ చేదైన వేరుతో నేను 2026వ సంవత్సరపు మొదటి ఆరాధనలో నేను ఉండకూడదయ్యా. దీన్ని తొలగించుకొని ఒక ప్రత్యేకమైన బిడ్డలా నేను జీవించడానికి నాకు సహాయం చేయాలి. అందరూ అడుగుదాం దేవుడిని. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయండి. ఆమె